రూపాయి కాదు 2 రూపాయలు కాదురా. ఎమ్మెల్యే సాబ్ నమ్మి 30 లక్షలు ఇచ్చిండ్రా పంచవాణి. గుడి కాడగానే బాగా కొడతాను ఎందుకురా 200 రూపాయలు అని చెప్పేసి కొడతాను అన్న. అరే గెలిచిన తర్వాత చిన్న పిల్లగాల కాంచెల్లి పెద్దలకు అందరికి పింఛన్లు రప్పిస్తామని చెప్పు. ఇప్పుడు ఇస్తే పంచు మొత్తం అందరికి పంచాలా? అందరికి పంచాయి. వీళ్ళ కాళ్ళకి నేను చూసుకుంటాను. అందరికి అన్నా నమస్తే. వస్తే మన ఎమ్మెల్యే సభ యూత్ పిల్లగాలందరూ వెయిట్ చేస్తున్నా సభకన్నా లేదు తాళాల ఉసురు వచ్చిన. అరే ఫస్ట్ ఎమ్మెల్యే సభ అయితే ఓన్లీ బాయ్, తర్వాత పోదాం. ఎప్పుడు తావుడేనా? లేదన్నా ఒక్క ఫోన్ చేస్తే ఇక్కడ ఆలాలే. సరే సరే ఇగో మీ యూత్ పిల్లగాలందరికి ఓకే అన్న మొత్తం ఇక అందరం కలిసి పంచుకుంటాం. ఇక పంచుకోరి తాగురి ఎంజాయ్ చేయరి ఎట్లా అన్న తాగురి ఓటేసేదాకా అయితే బతుకుర్రి. అన్నా నువ్వేం బిగర్ పడకే, మన ఎద్దు గుర్తే గెలుతుంది పో. ఎద్దు గుర్తుకే ఎద్దు గుర్తుకే. మన ఎమ్మెల్యే సాబ్ వచ్చినప్పుడు కూడా ఇట్లా గట్టిగా వరాలే. సరే అన్న గ్రామంలోకైతే కలియప్పుంచు. సరే సరే చెప్తా పో. నీ తాగుడు బీట్లో నువ్వు వారం రోజులు తాగుతారు, ఎంత తాగినా బుద్ధి తీరుతలేదు. ఏమైనా బాబా రమ్మన్నమాట అక్క ఈసారి మన పార్టీకి ఓటేసి గెలిపియాలి. మీరు మీకు లోన్ మాఫీ చేపిస్తాం. లోన్ ఇయ్యలేదు, లోన్ ఎక్కడి నుంచి మాఫీ చేస్తావు? అరే తీసుకోలేదా? ఎక్కడ తీసుకున్నావు? రేపు పోయి తీసుకోరి, మేము గెలిచిన తెల్లారే మాఫీ చేపిస్తాం. మీరు ఇప్పుడు గట్టినే అంటారు, గెలిచిన తర్వాత మీకు గుర్తొస్తావా? మేము చెప్పింది చేయకపోతే నీ చెప్పనుకొని కొట్టాక ఇప్పుడైతే పైసలు తీసుకోరి, మీ గ్రూప్ వాళ్ళు అందరు పంచుకోర్రి. ఇవేనా మా గ్రూప్ లో బాగా మంది ఉన్నారు, నా నిన్ను పంచుకుంటే రైక ముక్క కూడా రాదు. కొరుకుంటే తీయకు. ఏమైందా అన్న? అది కాదు తమ్ముడు, గ్రూప్ కు 2 లక్షలు ఇచ్చిన ఆయన సరిపోవని గులుకుంటా పోతారు. అలా పుక్కిడికి పుస్తకాలు తాడిచ్చిన మెత్తగుంది ఏందని ఒత్తి చూస్తారు, అలా కాయ తెచ్చుడే ఎక్కువ అన్న. మరి నాకు తమ్ముడు 300 చిల్లర ఇదేందన్న నాకు ఇస్తా నన్ను అడుగుతారు. లేదు తమ్ముడు, మంచికి 200 500 ఉంటుందా చిల్లర? అరే ఏందన్న ఆడోళ్ళకి 2 లక్షలు నాకు 200 అని. ఒక్కొక్కరు అవి కూడా ఇస్తలేరు. అద్దంటే చెప్పు ఇటు. లేదన్న తీసుకుంటా. మరి ఓటేసులు అయితే మర్చిపోకు. అరే గట్ల అంటే ఏమైందన్న? గద్ద గుర్తుకేసి గుర్తుదా పెద్దగా తమ్ముడు ఎద్దు ఇద్దా. ఈ గద్ద ఉంది మరి ఇంటి పెంట ఉంది. ఇంటి పెంట అదే తమ్ముడు ఇంటి పెంట. నాకు ఇన్ని రాజకీయాలు చెప్తావు, గిన్ని కథలు మాట్లావు, నీకు ఇంగ్లీష్ రాదేందన్న? అప్పుడు చదువుకోలే, ఇప్పుడు చదువుకుందామంటే టైం లేదు తమ్ముడు. సరే అన్న వెళ్ళొస్తా మరి. మర్చిపోకు తమ్ముడు. మరి ఈ గద్ద ఎద్దు గుర్తుకే నా ఓటు. సరే అన్న రైట్ మరి. ఎట్లా జున్ను ఇలా ఖాళీనే. ఆయన నన్ను ఎందుకు ఆపినా జున్ను? కాదు మన ఊరికి ఎమ్మెల్యే వస్తాడు. ఇప్పుడు ఎన్నికలు కదా గిట్లనే ఉంటది. ఇప్పటికీ 5 సార్లు వచ్చిండు, మళ్ళా కూడా వస్తాడు. ఇంతకు ముందు అంటే 2 సంవత్సరాల క్రితం మీకు బడి కట్టలే, అప్పుడు వచ్చిండు. అదే జున్ను కడతామని పలికేసి పోలేదా? అప్పుడు నేను పలక పట్టుకొని పడుకోయేదాన్ని, ఇప్పుడు బ్యాగ్ పట్టుకొని పోతాను. అది ఎప్పుడు కడతారట అన్న? ఆయన కడతారు జున్ను, కడతారు, తాచి పరం కడతారు. ఇప్పుడు అంత ఎగిరితే ఏమొచ్చింది? అయినా మరి మీరు ఇప్పుడు ఎక్కడ చదువుకుంటారు? చెట్ల కింద. ఇంకేంది మంచిది, చల్లగా ఉంటది కదా. ఇవి బాబరన్న లేడా, ఆయన వంచిండు వాళ్ళ పార్టీకి ఓటేయాలని. నాకేంది ఊళ్ళో ఇంకా మస్తు పైసలు వంచుతాను. ఎన్ని పైసలు అన్న? ఎన్ని పైసలు అంటే 30 లక్షల రూపాయలు. 30 లక్షలు అంటే ఎన్నంటే నీకు ఎట్లా చెప్పాలి? ఆ పైసలతోని మీకు 2 బళ్ళు కట్టచ్చు. మరి అంటూ ఇంకా అవన్నీ పైసల్ని 2 రోజుల్లో మొత్తం పంచిళ్ళు. నాకు 2 సంవత్సరాల నుంచి ఒక్క బడి కూడా కట్టలే, కానీ 2 రోజులల్లా 2 బళ్ళకి అయ్యే పైసలు పంచిళ్ళు. మరి నీకెన్ని ఇచ్చిల్లన్నా? నాకు 200 ఇచ్చిళ్ళు. అబ్బా అన్న నన్ను కూడా తీసుకోవా? వాళ్ళు నీకు పైసలు ఇయ్యారు జున్ను. నాకెందుకు ఇయ్యారన్నా? నీకెందుకు ఇయ్యారంటే నువ్వు చిన్న పిల్లవు. చిన్న పిల్లనే అయితే 100 రూపాయలు ఇవ్వను. 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళకే ఓటేస్తా. నీకు ఓటు హక్కు లేదు జున్ను, నీ నోటు వెయ్యనియ్యరు. ఎందుకన్నా? ఎందుకంటే నీకు ఓటేసే అధికారం ఇయ్యలే. మాకెందుకు ఇయ్యలే, మీకెందుకు ఇచ్చిళ్ళు? నువ్వు 5 సంవత్సరాల బుచ్చికారి పోలేవు, నాకు 18 సంవత్సరాలు, నేను పెద్దోన్ని.
గట్లనుకుంటుందా అన్న గట్ల ఎందుకంటే మీరు చిన్న పిల్లలు, మీకేం తెలియదు. అదే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకైతే అన్నీ తెలుసు. వాళ్ళకంటూ సొంత తెలివి ఉంటుంది, ఏది మంచో ఏది చెడో అని ఒక అవగాహన ఉంటుంది. అందుకే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అయితేనే సరైన నిర్ణయం తీసుకుంటారని ఓటేసే హక్కును వాళ్ళకి ఇస్తారు. కానీ ఇలా మంచి చెడు ఏముందన్న, వాళ్ళు పైసలు ఇస్తాలకాయ కదా యేసుడు. మళ్ళీ 5 సంవత్సరాల దాకా 5 పైసలు కూడా ఇయ్యరట కదా అన్న. ఎంత ఇచ్చినాయి ఇప్పుడే 100 కానీ 200 కానీ. ఎమ్మెల్యే సాబ్ 25 లక్షలు ఇచ్చిన. అరే 25 లక్షల అడ్డ తీసుకొచ్చిన ఎవడు పట్టుకోలే. అరే కార్లు ఆపుతారు కానీ బైక్లు ఆపుతలేరే. ఓకే డబ్బులు అయితే మొత్తం మంచిగా వంచు. ఓకే సరే సరే సరే. అన్న మళ్ళీ బాగా నేసినాయి కానీ ఏమైనా మిగులుతాయి అని మనకు. మిగులుతుంది రా, బ్యాగ్ మిగులుతుంది. అన్న అన్న ఏమన్నా ఈ పైసలు తీసుకొని ఓటేసి ఏమవుతాన్నా, నాకు నచ్చలే. అరే ఏమన్నా ఉంటే ఈ పైసలు మన ఊరి కోసం వాడదామన్నా, నాకు నచ్చలే వద్దు. సరే అదైతే పో. సరే అది అన్న, ఈ బ్యాగ్ ఎక్కడిదే? మళ్ళీ అయితే తమ్ముడు 20 లక్షలు. అయితే ఈ పైసలు నేను స్కూల్కి వాడతా. అర్థమైంది కదా. సరే పైసలు తీసుకోపో. మూతోడు బ్యాగ్ ఎదురా. సార్ మూర్తి సార్, ఇదిగోండి 25 లక్షలు తెచ్చిన. ఇక బడి మంచిగా కట్టోళ్ళి. నీకింత డబ్బు ఎక్కడిది? అయ్యో మన ఎమ్మెల్యే సాబే పంపిండు బడి కట్టు అని. ఇగో ఇక్కడ పెడతాను, మర్చిపోకండి. ఏ పిల్లలు, ఇక కొన్ని రోజులు అయితే మీ బడి మొత్తం పూర్తి అవుతుంది. మన ఓటుకి ఎంత వస్తుందని ఆశపడే కంటే మనం ఆ ఓటుతో ఏం చేయగలమని ఆలోచించినప్పుడే అంతో ఇంతో పేరుకు వస్తాం కదా. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే యూ డిక్షనరీ యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.